నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన కళాశాల కరెస్పాండెంట్ అండ్ ప్రిన్సిపల్ రవి సార్ గారికి, అలాగే మన పాఠశాల ప్రధాన అధ్యాపకులు అర్జున్ సార్ గారికి, నా తోటి ఉపాధ్యాయులందరికీ 77వ గణదినోత్సవ శుభాకాంక్షలు. అలాగే విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈనాడు ఇది జరుపుకోవడానికి కారణం ఏంటంటే, నాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు స్వతంత్రం 1947 ఆగస్టు 15 వస్తే దాన్ని సంపూర్ణ హక్కులతో మన పరిపాలన మనమే చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం మన పరిపాలన సాగించుకోవాలని చెప్పేసి మన వాళ్ళు రాజ్యాంగ రచనకి సంకల్పిస్తే దానికి ముఖ్య అతిథులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రాజ్యాంగాన్ని తయారు చేసింది. ఆ రాజ్యాంగం అనేది 1940 నవంబర్ 20 ఆమోదం పొందితే 1950 జనవరి 26 నుంచి అమలు కావడం జరిగింది. ఆ రోజు నుంచి మనం మన రాజ్యాంగ దినోత్సవాన్ని గణదినోత్సవాన్ని తప్పనిసరిగా చేసుకుంటూ వస్తున్నాం. అయితే రాజ్యాంగంలో ముఖ్య విభాగమైనటువంటి పీఠిక చాలా ముఖ్యమైనది. అది మనం డైలీ చెప్పుకుంటున్నాం ప్రియాలో చెప్పేసి దాన్ని మనం దిగువ కాదు చెప్పుకున్నాం ఈరోజు. భారతదేశ ప్రథమమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, నమ్మకం, ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని, హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం.